వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ అగ్నిమూర్తి. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం తెర మీద విక్టరీ వెంకటేష్ పక్కనే కీర్తి సురేష్, వెంకీకి జోడీగా అని చెప్పేసి కనిపిస్తూ ఉంది. అంటే ఏ సినిమాలో అనిల్ రావుపూడి డైరెక్ట్ చేయబోతున్నటువంటి వెంకటేష్ కథానాయకుడిగా తను డైరెక్ట్ చేయబోతున్నటువంటి సినిమా, అందులో మరో కథానాయకుడిగా నందమూరి కళ్యాణ్ రామ్ కూడా చేస్తున్న విషయం మనకు తెలుసు. అధికారికంగా దాన్ని ఆల్రెడీ రివీల్ చేశారు మేకర్స్, అనిల్ రావుపూడి అలాగే మేకర్స్ రివీల్ చేసేశారు. సో ఇప్పుడు మనకి తెలుస్తున్నటువంటి ఈ సినిమాకి సంబంధించి తెలుస్తున్నటువంటి డెవలప్మెంట్, ఇందులో వెంకీకి జోడీగా కీర్తి సురేష్ ఆన్ బోర్డు వస్తుంది అని చెప్పేసి చాలా బలంగా వినిపిస్తూ ఉంది. సో నిజంగా ఇది ఒక అన్యూజువల్ పెయిర్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో ఇది వరకు కూడా ఇలాంటి అన్యూజువల్ పెయిర్స్ని కలపటమే అనిల్ రావుపూడి విజయ రహస్యం అని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఎందుకంటే అంతకుముందు ఇదే వెంకీతోటి తను తీసినటువంటి సంక్రాంతికి వస్తున్నాం, అందులో ఆయన జోడి ఎవరో మనం చూసాం. ఒకరికి ఇద్దరు ఉన్నారు, ఇద్దరు కూడా యంగ్ హీరోయిన్సే. ఒకరు ఐశ్వర్య రాజేష్ ఒకప్పటి నటుడు, కొన్ని సినిమాల్లో మల్లిమొగ్గ లాంటి సినిమాల్లో హీరోగా నటించినటువంటి రాజేష్ కూతురు, వెంకటేష్కి సమకాలీనటువంటి హీరో అతను, ఆ నటుడు అనుకోండి. అతను కుమార్తె ఆ అమ్మాయి అందులో భారీగా చేసింది. అలాగే మీనాక్షి చౌదరి ఒక యంగ్ హీరోయిన్, ఆ అమ్మాయి అందరూ కూడా యంగ్ స్టార్స్తోనే చేస్తూ వస్తుంది, యంగ్ హీరోస్ తోటి. అలాంటి అమ్మాయి ప్రియురాలుగా, మాజీ ప్రియురాలుగా ఆ సినిమాలో నటించింది. అలా అంటే ఎవరో కూడా అరే వీళ్ళు ఆన్ స్క్రీన్ పేరా, ఇది వర్కౌట్ అవుతుందా అని చెప్పి ఆశ్చర్యపోయేటువంటి తరహాలో తను అలాంటి మ్యాచ్ ఫిక్సింగ్లు చేస్తున్నాడు. ఇప్పుడు ఈ సినిమాకి వచ్చేటప్పటికి ఈ రకమైన మ్యాచ్ని ఫిక్స్ చేశాడు. సో ఇది ఎవరు కూడా ఊహించినటువంటి పేరనే చెప్పాలి. కీర్తి సురేష్ ఇప్పటి వరకు కూడా అందరూ కూడా యంగ్ స్టార్స్తోనే ఆమె హీరోయిన్గా నటించింది. వెరీ ఫస్ట్ టైం ఒక సీనియర్ స్టార్ పక్కన ఆమె ఇప్పుడు కథానాయికగా నటించబోతుంది. ఈ సినిమా 2027 సంక్రాంతిని టార్గెట్గా చేసుకొని రాబోతోంది. ఆ విషయాన్ని అనిల్ రావుపూడి ఆల్రెడీ మనకు చెప్పాడు. ప్రస్తుతం వెంకీ మామ ఆదర్శ కుటుంబం అనే సినిమాని త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ చేస్తున్నటువంటి విషయం మన అందరికీ తెలుసు. ఆ సినిమా దసరాకి రిలీజ్ అవుతుందని చెప్పుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం ఆ సినిమా పూర్తి చేశాక జూన్ నుంచి ఈ సినిమా ఏదైతే అనిల్ రావుపూడి డైరెక్ట్ చేయబోతున్నాడో ఆ సినిమా సెట్స్ మీదకి వెళుతుంది అని చెప్పేసి మనకు తెలుస్తుంది. సో జూన్ నుంచి ఏకదాడకు 3-4 నెలలు సినిమా షూట్ చేసి పూర్తి చేసే లక్ష్యంతో ఉన్నాడు. నవంబర్ కల్లా మొత్తం షూటింగ్ అంతా ఫినిష్ చేయాలని చెప్పేసి అనిల్ రావుపూడి లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. షైన్ స్క్రీన్స్ అలాగే సురేష్ ప్రొడక్షన్స్ ఈ రెండు కలిసి ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయబోతున్నాయి. మరి వెంకీ పక్కన కీర్తి సురేష్ హీరోయిన్, మరి కళ్యాణ్ రామ్ పక్కన ఎవరంటే ఇప్పటి వరకు కూడా ఆయన పక్కన జోడీని ఇంకా ఎంపిక చేయలేదు. బహుశా అది కూడా ఒక కొత్త జోడీని, అంటే కళ్యాణ్ రామ్ సరసన ఒక కొత్త అమ్మాయిని, లేదంటే ఇప్పుడే వస్తున్నటువంటి ఒక వర్ధమాన తారని హీరోయిన్గా పెట్టేటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. అతి త్వరలోనే కళ్యాణ్ రామ్ జోడీ ఎవరనేది కూడా మనకు తెలిసే అవకాశం ఉంది. మరి చూద్దాం. ఇలాంటి ఒక ఆసక్తికరమైనటువంటి జోడీతోటి ఈ సినిమా చేయబోతున్నటువంటి అనిల్ రావుపూడి వచ్చే సంక్రాంతికి తను మళ్ళీ మరోసారి ఈ సంవత్సరం పోయిన సంవత్సరం ఎలా అయితే సంక్రాంతికి వస్తున్నాం మనశంకర వరప్రసాద్ గారు లాగా సంక్రాంతి విజేతగా తన సినిమాని నిలిపాడో 2027కి అదే మ్యాజిక్ని మరోసారి రిపీట్ చేసి హ్యాట్రిక్ కొడతాడా లేదా? లెట్ us వెయిట్ అండ్ సీ.